హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. అండ్ ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ అండి లైక్ చేయండి, ఓకేనా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒకటి మిర్రర్ వర్క్ వేసానండి, నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇది గల్ల మాందం మాత్రమే వేసాను, ఏమంటారు బ్యాక్ సైడ్ మాత్రమే వేసాను అనమాట. ఇక్కడ చూసిరా, ఇలాగా మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇలాగ మిర్రర్స్ వచ్చాయి. నేను మిర్రర్స్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఏంటి శారీలో ఇచ్చారు, మనకు బ్లౌజ్కి ఇవ్వడం మర్చిపోయారని చెప్పేసి ఇదే బ్లౌజ్ అనమాట. ఇలాగ మిర్రర్స్ యాడ్ చేయడం అయింది, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. అండ్ గల్లకి కూడా వేస్తా అన్నాను కదా లైన్ డిజైన్ లాగా, ఇదిగోండి చాలా బాగా వచ్చింది మిర్రర్ వర్క్. ఒకసారి చూడండి, ఇలాగా ఇది వచ్చేసి పాట్ నెక్ టైప్లో వస్తుంది. కాకపోతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు పూర్తి పాట్ నెక్ అయితే పెట్టలేదు, దీనికి కొంచెం లైట్గా ఇచ్చాను అనమాట, టచ్ లాగా అంతే. ఎందుకంటే వీళ్ళకి పాట్ నెక్ ఇష్టం ఉండదు. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఖచ్చితంగా ఒక బ్లౌజ్ శారీకి వేసుకుంటాను, అప్పుడు ఖచ్చితంగా మీకు మళ్ళీ షేర్ చేస్తాను. నేను అది ఎప్పుడు వేసుకుంటానో తెలియదు కానీ వేసుకుంటాను, ఓకే. అప్పుడు మీకు మళ్ళీ దీన్ని షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, కట్ వర్క్ డిజైన్. మీకు ఇంతకుముందుకు ఈ డిజైన్ షేర్ చేశాను అనుకుంటా, కాకపోతే ఈ మోడల్లో షేర్ చేయలేదు. ఇంతకుముందుకు నెట్టెడ్ క్లాత్ల పైన కూడా వేసానండి, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానో తెలియదు. అర్జెంటుగా కొన్ని బ్లౌజెస్ ఏమవుతాయంటే అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తుంది, ఫొటోస్ తీసుకోనికి కానీ వీడియోస్ చేయడానికి కానీ టైం దొరకకుండా ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అట్లాంటప్పుడు వీడియోస్కి ఇట్లా ఏం తీయలేము. ఇది వీళ్ళు నెట్టెడ్ క్లాత్ వద్దన్నారండి. సో కాకపోతే ఏంటంటే ఈ డిజైన్ ఇక్కడ నెట్ వస్తుంది, మనం నెట్ వేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో నెట్ వేసుకోవచ్చు. కట్ వర్క్ డిజైన్ కింద బార్డర్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ కింద వద్దు అనుకుంటే ఈ లైన్ మందం నుంచి కూడా వేయచ్చు. నేను ఇంతవరకు వేసినవి కూడా ఈ లైన్ వరకే వేసానండి, ఇది కింద బార్డర్ యాడ్ చేసి వేయలేదు. ఇదే ఫస్ట్ డిజైన్ అనమాట. అండ్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ వస్తుంది, పెట్టుకోవాలనుకుంటే కట్ వర్క్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్, ఓకే. ఇలా వస్తుందండి డిజైన్. అండి ఇది ఫినిషింగ్ అవ్వలేదు ఇంకా, ఫినిషింగ్ అయితే బాగుంటుంది. కాకపోతే ఫినిషింగ్ అంటే థ్రెడ్స్కి ఇట్లా కట్ చేయలేదు. నెట్టెడ్ క్లాత్ అంటే ఇలా వస్తుంది చూడండి, చూసారా నెట్టెడ్ క్లాత్. దీని కింద నేను పింక్ పెట్టి చూపిస్తాను. ఇంకా దీనికి థ్రెడ్స్కి ఇట్లా కట్ చేయలేదు అనమాట. ఇలాంటిదే ఇంతకుముందు కూడా నెట్టెడ్ పైన వేసాను. ఇది జస్ట్ నేను ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇది హాఫ్ కట్ చేసి మళ్ళీ కస్టమర్కి వేసి ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ పీస్ అనేది ఇంకా డెమో పీస్ లాగా ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. కానీ డెమో పీస్ కదా, దీన్ని ఫినిషింగ్ చేయడానికి టైం దొరకట్లేదు. అదే కస్టమర్కి ఇచ్చే పీస్ అయితేనేమో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇదండి. ఇంకొకటి పింక్ పైన మల్టీ కలర్ వేసాను, మీరు చూసినట్లయితే పింక్ పైన మల్టీ కలర్స్ వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది డిజైన్. అండ్ నెక్స్ట్ మీకు ఇంతకుముందుకి ఈ డిజైన్ షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇలాగ బ్యాక్ నెక్ అండ్ డిజైన్ చూడండి ఇలా వస్తుంది. అండ్ ఈ డిజైన్కి లైన్స్ లేవండి, నేను యాడ్ చేశాను అనమాట లైన్స్ అయితే, ఓకే. లైన్స్లో కూడా కుందన్ స్టోన్ పెట్టాను, ఓకేనా. అండ్ చాలా బాగా వచ్చింది కదా డిజైన్. ఫ్రంట్ కూడా ఇలాగా, ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి. సో ఇదండి, బాటిల్ గ్రీన్ పైన ఇది శారీ కలర్ మ్యాచింగ్లో వేయడం జరిగింది. బాటిల్ గ్రీన్కి కాంబినేషన్లోనే కనిపిస్తుంది కదా ఇది, శారీలో కూడా శారీ కూడా అలాగే ఉంది. నాకు శారీస్ కూడా ఉన్నాయి కానీ చూపించట్లేదు ఇప్పుడు, ఓకేనా. సో ఇది ఏంటంటే కాంట్రాస్ట్ ఉంది, మళ్ళీ కుందన్స్ యాడ్ చేయడం వల్ల మగ్గం లుక్ కూడా వస్తుంది. నేను ఎక్కువగా వాడేది జెరీ అండి, థ్రెడ్స్ కంటే కూడా జెరీయే ఎక్కువ వాడతాను. అచ్చం మగ్గం లుక్ ఫినిషింగ్ ఇచ్చేలాగా వాడతాను, జెరీయే బాగా వాడతాను నేను థ్రెడ్స్ కంటే కూడా. నా ప్రతి బ్లౌజ్లో చూడండి నేను ఖచ్చితంగా జెరీ వాడుంటాను, అది కూడా 100%కి 80% జెరీ వాడతాను, 20% 30%, ఓకే. ఆ పర్సంటేజ్లో మాత్రమే థ్రెడ్స్ వాడతాను. ఎందుకంటే జెరీ వాడితే ఏంటంటే మంచి మగ్గం లుక్ వస్తుంది, అందుకోసమే నేను ఎక్కువ శాతం అయితే జెరీసే వాడతాను. ఇది చూడండి పింక్ పైన కాంట్రాస్ట్ ఎంత బాగా కనిపిస్తుంది కదా, అలాగా. మీకు ఈ బ్లౌజెస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. వీడియోస్ పెడుతూ ఉంటానండి, ఇకనైనా ట్రై చేద్దాం పెట్టడానికి, ఓకే.
సో లైక్ చేయడం మర్చిపోదండి. లైక్స్ ఇవ్వట్లేదు మీరు, లైక్స్ ఇవ్వండి.